నమస్కారం. మహనీయుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈనాడు మంత్రివర్యులు నందమూరి తారక రామారావు గారి అభిమాని డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా నగరం అంతా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా శాసనసభ్యుల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. నందమూరి తారక రామారావు గారంటేనే ఒక ఆత్మ గౌరవం, తెలుగు ప్రజలకి ఆత్మ గౌరవాన్ని నింపి ఈ ప్రపంచానికి తెలుగువారి పౌరుషాన్ని, రోషాన్ని ఏంటో చూపించినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. భారతదేశ రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించి సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ వారు ఈ రాష్ట్రానికి, ప్రజలకు చేసినటువంటి సేవలని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారి ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఆ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని చెప్పి సజీవంగా అలాగే నిలిచి ఉంది అంటే ఆయన ప్రజల పట్ల, ముఖ్యంగా పేద ప్రజల పట్ల ఆయన చూపిన అభిమానం, తెలుగు జాతి పట్ల నిద్రపోతున్న తెలుగు జాతి నిద్ర లేపి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మరోసారి గుర్తు చేసిన విషయం మనకి ఈరోజు అర్థమవుతుంది. ఎందుకంటే మనిషి ఉన్నా లేకున్నా మనుషులు పుట్టుంటారు, పోతుంటారు. కానీ పుట్టిన మనిషి పర్వదించి 30 సంవత్సరాలైన ఈనాటికి ఆయన్ని ఒక దేవుడిగా పూజిస్తున్నాము అంటే ఆయన గొప్పతనం ఆ విషయంలోనే అర్థమవుతుంది. ఈరోజు ఆయన పాటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం కార్యకర్తల కుటుంబం అని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అలాగే తీసుకెళ్ళిపోతారు. ముఖ్యంగా కొల్లూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడికి వెళ్ళినా ఈ ఆనాడు ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఇల్లమ్మ రోడ్డమ్మ అని చెప్తూ ఉంటారు. అలాంటి ఒక గొప్ప నేతకి ఈరోజు 20వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడం నిజంగా మనమందరం జాతి చేస్తున్నాం, గర్వకారణం జాతికి అని చెప్పి తెలియజేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.